శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు ఎక్కడ ఏ రామాలయం చూసినా ఈ నలుగురు ఉండడమే రామాలయ ప్రత్యేక కథ. ఇక రామాలయంలో ఘట్టాన్ని పరిశీలిస్తే జననం మొదలుకొని పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండలేదన్నది చరిత్ర చెప్తోంది. అదే అంతకాలం మనందరికీ తెలుసు. కానీ నిజామాబాద్ జిల్లాలో లక్ష్మణుడు లేకుండానే సీతమ్మ సమేతంగా శ్రీరాముడి ఆలయం ఉంది. అక్కడ లక్ష్మణుడు లేకుండానే శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి. ఆ వింత ఆలయంపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 3 మూర్తులుగా వెలిసిన బుజ్జగంబుల మూలమూర్తికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండుగగా స్వామివారికి కళ్యాణం జరిగింది. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో రామాలయాలకు తరలి రావడంతో ఆలయాలన్నీ కిక్కిరిశాయి. శ్రీరామ నామస్మరణతో రామాలయాలు మారుమ్రోగాయి. ఎల్లప్పుడూ రాముడికి తోడు నీడగా ఉండే లక్ష్మణుడు లేకుండానే నిజామాబాద్ జిల్లా ఇందలవాయి గ్రామంలో సీతా సమేతంగా హనుమంతుడితో వెలిసిన సీతారామస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో లక్ష్మణుడు లేకుండానే హనుమంతుడు, సీతా సమేతంగా శ్రీరాముడు కొలువుదీరాడు. ఒక్కసారి ఈ ఆలయం చరిత్రను పరిశీలిస్తే సుమారు 230 సంవత్సరాల క్రితం రెడ్డిరాజుల కాలంలో శ్రీమతి శీలం జానకీబాయి వంశస్థులు నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. అంతేకాకుండా కాశీ చరిత్ర అనే పుస్తకంలో ఏనుగుల వీరాస్వామి అనే సుప్రీంకోర్టు జడ్జి మద్రాసు నుంచి కాశీ పట్టణానికి యాత్రగా వెళుతూ 1830 జూలై 22వ తేదీన ఇందలవాయి ఆలయాన్ని సందర్శించినట్టు కూడా పేర్కొనబడింది. ఈ దేవస్థానంలో సుమారు 5.5 అడుగుల ఎత్తులో ఉండి సీతమ్మవారిని తొడ మీద కూర్చుండబెట్టుకుని మూల విగ్రహంలో హనుమంతుడుండి లక్ష్మణుడు లేకుండా ఉండడం ఈ యొక్క దేవాలయ ప్రత్యేకతగా భారతదేశంలో ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. మనం రామాయణంలో ఎక్కడ ఏ ఘట్టాన్ని చూసినా గాని రాముడి వెంట లక్ష్మణుడు ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం లేకపోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి 1835వ సంవత్సరంలో ఏనుగుల వీరస్వామి అనేటువంటి రచయిత తన యొక్క కాశీయాత్ర చరిత్ర అనేటువంటి పుస్తకంలో దక్షిణ భారతదేశంలో రాజోపచారాలతో రాజలాంఛనాలతో నడిచే గుడి ఇది ఒకటే చూసినాను, తిరుపతి తర్వాత వేరే లేదు అని ఈ దేవాలయం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఈ దేవాలయం చుట్టూరా 30 మంది బ్రాహ్మణుల అగ్రహారం ఉండేదని పూర్వీకుల ద్వారా తెలుస్తోంది. దీనిని పరిశీలించిన ఆయన అప్పటి నిజాం నవాబుల ధాటికి తట్టుకొని బురదలో కమలం వలె వికసిస్తున్న ఆలయమని ఆ కాశీ చరిత్ర పుస్తకంలో పేర్కొన్నట్టు చరిత్ర చదివిన వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ వెలిసిన మూల విగ్రహం 7 అడుగుల ఎత్తులో ఉంటూ చుట్టూరా దశావతారాలతో పాటు సీతమ్మ తల్లిని తొడపై కూర్చుండబెట్టుకుని శ్రీరాముడు ఏకశిలా విగ్రహంగా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ఈ ఆలయంలో సీతా సమేతంగా శ్రీరాముడు, హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేని దేవాలయంగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. భారతదేశంలోనే ఇది మొదటి దేవాలయం కావడం మరో విశేషం. అంతేనా అనుకుంటున్నారా? తిరుపతి వెంకటేశ్వర స్వామి అందుకుంటున్న పూజల తర్వాత దక్షిణ భారతదేశంలోనే ఒకప్పుడు రాజలాంఛనాలతో పాటు విశేష ఆరాధనలు అందుకుని విరాజిల్లిన ఘనత కూడా ఈ రామాలయానికి ఉందని పండితులు పేర్కొంటున్నారు. అయోధ్యలో పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా కొలువుదీరిన మాదిరిగానే ఇక్కడి విగ్రహం ఉండడంతో ఈ ప్రాంతం తెలంగాణ అయోధ్య అని కూడా ప్రాచుర్యం పొందిందని స్థానికులు తెలిపారు.